పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికైతే సంసిద్ధమయ్యారు. ఆల్రెడీ ఒకరోజు ప్రచారం చేసిన తర్వాత ఫీవర్ వచ్చిందని మళ్ళీ కొంచెం హ్మ్. గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన పిఠాపురంలోనే ఉంటాను అని చెప్పి ముందుగానే అనౌన్స్ చేశారు. సో, దానికి తగ్గట్టుగానే అక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు కూడా తీసుకున్నారు. అది వర్క్ కూడా జరుగుతుంది. ఒక హెలీప్యాడ్‌ని కూడా పక్కనే ఉన్న పొలాల్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో, మాట నిలబెట్టుకున్నాడు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ ఏమంటారు? నిస్సందేహంగా. ఎందుకంటే జనరల్‌గా రాజకీయ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అనే ఒక నానుడైతే ఉన్నది. అవును. కానీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పాపం ఆయన ఈ విషయంలో ఒక నిబద్ధత, ఏమి ఒక అమాయక రాజకీయ నాయకుడనే అనుకోవాలి. ఎందుకంటే మొన్న 2 రోజులు ఉన్నప్పుడు అక్కడ పిఠాపురం ఓటర్లకి హామీ ఇచ్చాడు. హ్మ్. నేను ఐయామ్ నాట్ ఎన్ ఔట్‌సైడర్. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఒక చిన్న క్యాంప్ ఆఫీస్ పెట్టి, ఎవరో ఒకళ్ళిద్దరు మనుషుల్ని పెట్టి, మీకు ఏమున్నా వాళ్ళకి చెప్పండి. వాళ్ళొచ్చి నాకు చెప్తారు. నేనేమో మంగళగిరిలో కొన్ని రోజులు, హైదరాబాద్‌లో కొన్ని రోజులు ఉంటా. నేను ఏదో ఒక రకంగా మీకు పనులు చేసి ఇప్పుడు అంతా ఎమ్మెల్యేలందరూ మోర్ ఆర్ లెస్ చేస్తున్నది అదే. అవును సార్. ఏమి నేను అట్లా ఉండను. నేను అసలు ఇక్కడే ఉంటాను. పిఠాపురంలోనే ఉంటాను. పిఠాపురంలోనే ఇల్లు తీసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చారు. అవును. ఆ హామీ ఇచ్చిన వారం 10 రోజులు తిరగకుండానే మొత్తానికి ఏదో అద్దె ఇల్లు అయితే చూస్తున్నారు. అవును అద్దె సార్. ఇల్లు ఆల్రెడీ చూసినట్టుగా మనకు తెలుస్తున్నది. అవును సార్. సో, అద్దెంట్లో ఉండి తర్వాత వితిన్ షార్ట్ టైము ఒక సొంత ఇల్లు అనేది కట్టుకోవటానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేయటము, అవును సార్. ఆ మేరకు రంగంలోకి దిగటం కూడా విశేషమే. హ్మ్. ఇవాళ రేపు రాజకీయ నాయకుల్ని అంటే ఇవన్నీ నైతికతకు సంబంధించినవి. హ్మ్. నేను మీతోనే ఉంటాను, మీకు దగ్గరగా ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను, నా ఇల్లు కూడా ఇక్కడే సమకూర్చుకుంటాను అని చెప్పడం అనేది ఒక ఎథికల్ ఇష్యూ కింద మనం చూడాలి. హ్మ్. దానికేమి ఎమ్మెల్యే అనేవాడు అక్కడే ఉండాలి, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని రూల్ ఎక్కడా ఉండదు. హ్మ్. ఏమి ఓకే సార్. కానీ ఇది ఎథికల్ ఇష్యూ. ఒక హ్మ్. రాజకీయ నాయకుడికి దూరంగా ఉండి ఇక్కడేమో గెలుస్తాడు, ఎళ్ళి ఎక్కడో కూర్చుంటాడు. హ్మ్. ఎప్పుడో సంవత్సరానికో, 5 ఏళ్లకో ఒకసారి వస్తాడు అనేది చాలా మంది విషయంలో జనమే చెప్పుకుని ఉంటారు. అవును సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాటికి భిన్నంగా కేవలం రోజుల వ్యవధిలోనే ఆయన ఇచ్చిన హామీని రివైవ్ చేసుకునే పరిస్థితిలో స్టార్ట్ చేశాడంటే ప్రాసెస్, హ్మ్. డెఫినెట్‌గా వీ హావ్ టు అప్రిషియేట్ హిమ్. ఓకే సో, సార్. పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద ఇదొక్కటే కాదు, అక్కడ వాళ్ళకి స్థానిక సమస్యల మీద దాదాపు ఒక డజను దాకా హామీలు ఇచ్చారు. ఆ సమస్యలన్నీ తీరుస్తాను గెలిచిన తర్వాతని. సో, అందులో భాగంగా ఫస్ట్ స్టెప్పు ఆయన చెప్పింది నిలబెట్టుకున్నాడు. ఏది? ఒక ఇంటి విషయము, అక్కడ లోకల్‌గా ఉండటము అనే విషయంలో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. సో, ఇదేమవుతుందంటే మిగతా హామీలు కూడా ఆయన ఇట్లాగే నెరవేరుస్తాడనే ఒక కాన్ఫిడెన్స్ ఓటర్‌లో క్రియేట్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సో, సార్. ఆ విషయంలో ప్రైమరీగా పవన్ కళ్యాణ్ సక్సెస్. ఓకే సార్. అది.